సూర్యాపేట జిల్లా అరవపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మందుల శామ్యూయల్పై పాత కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ చామల అలాగే మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు గాంధీ భవన్కు వెళ్తుండగా ఎమ్మెల్యే శామ్యూయల్ వర్గం దాడికి పాల్పడింది. ఎంపీ చామల దామోదర్ రెడ్డి వర్గీయులకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో పోలీసులు కూడా గాయాలైనట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, రవి, తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో తరచూ ఏదో ఒక అంశానికి సంబంధించి వర్గ విభేదాలు రావడం కావచ్చు. కాంగ్రెస్ నేతల మధ్య కల్లోలం కంటిన్యూ అవుతోంది. నిన్న మొన్నటి వరకు మంత్రి కొండా సురేఖ వర్సెస్ మాజీ మంత్రి కడియం శ్రీరెడ్డిగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ బహిరంగ లేఖ రాసినటువంటి కాంగ్రెస్ ప్రకంపనలు సృష్టించినటువంటి క్రమంలోనే తాజాగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవలలో కాలంలో తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు మండల పార్టీ అధ్యక్షులను ఎమ్మెల్యే మందల శామ్యూయల్ ప్రకటించారు. ఇప్పుడు ఆ మండల అధ్యక్షుల ప్రకటనే రాజకీయ రచ్చకు దారితీస్తుంది. ఇప్పటికే మందల శామ్యూయల్ వర్గీయులు వర్సెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గీయుల మధ్య గత కొంతకాలంగా నివురుగప్పిన నీరులా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కొనసాగుతా ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే మందల శామ్యూయల్ వ్యవహరించినటువంటి తీరు పట్ల పాత కాంగ్రెస్ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు చెలో గాంధీ భవన్కు పిలుపునిచ్చి గాంధీ భవన్కు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఆ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అనుచరుల వాహనాలను మందల శామ్యూయల్ అనుచరులు అడ్డుకున్నారు. ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. కర్రలు రాళ్లతో దాడులు చేసుకున్నటువంటి నేపథ్యంలో అరవపల్లి మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే మందుల శామ్యూయల్ కొంతమందికి మాత్రమే ఆయన అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. పార్టీలో పాత కాంగ్రెస్ నేతలకు ఎవరికి అవకాశం కల్పించలేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే మందల శామ్యూయల్ తీరు మార్చాలి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన టీపీసీసీ నేతలంతా స్పందించాలంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అనుచరులు ఈరోజు గాంధీ భవన్కు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ దాడులు, ఈ ఘర్షణ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. వెంటనే అక్కడ పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టి ఇరు వర్గాలకు లాఠీచార్జ్ చేసినటువంటి నేపథ్యంలోనే కొంత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఒక అర్ధ గంట వరకు కూడా అరవపల్లి చౌరస్తాలో ఏం జరుగుతున్నట్టు కూడా స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. కర్రలు రాళ్లతో ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరు వర్గాలకు సంబంధించిన పలువురు అనుచరులకు, పలువురు నేతలకు గాయాలై కొంతమంది పోలీసులకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా పూర్తిగా అద్దాలు ధ్వంసమై, కొంత పోలీసు వాహనాలకు కూడా అద్దాలు ధ్వంసమై అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలో తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోటువంటి మండలాలన్నిటికీ కూడా మందల శామ్యూయల్ మండల అధ్యక్షులను ప్రకటించారు. కానీ ఇందులో మొత్తం ఆయన వర్గానికి సంబంధించి ఆయన మనుషులను మాత్రమే ప్రకటించారు. కానీ పాత కాంగ్రెస్ నేతలకు ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. పాత కాంగ్రెస్ నేతలను ఎవరు పట్టించుకోవట్లేదు. కేవలం ఆయనతో పార్టీలో చేరడం కావచ్చు, ఆయనతో ఉండేవారిని మాత్రమే అవకాశాలు కల్పిస్తారు. కానీ పార్టీ బలోపేతం కోసం, పార్టీ కోసం కృషి చేసినటువంటి నేతలు ఎవరికి కూడా మందల శామ్యూయల్ పట్టించుకోవడం లేదంటూ కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులు కావచ్చు, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సంబంధించినటువంటి అనుచరులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు కాంగ్రెస్ నేతల తీరు నచ్చక అనేక పంచాయతీలు అక్కడ ఉన్నాయి. కానీ ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పంచాయతీని హైకమాండ్ ఎట్లా తేల్చబోతా ఉంది, టీపీసీసీ నేతలు ఏం చెప్తారో, టీపీసీ నేతలు అరవపల్లి సంబంధించిన గొడవకు సంబంధించినటువంటి వివరాలను ఇప్పటికే ఆరా తీసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఎంపీ చామల కిరణ్ కుమార్ కావచ్చు, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సంబంధించిన అనుచరులు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికైనా మందల శామ్యూయల్ తీరు మార్చుకొని తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే అందరి నేతలను అందరితో సమన్వయం చేసుకుంటూ కలుపుకుంటూ వెళ్ళాలి. కానీ కేవలం ఒక వర్గానికి, ఆయన వర్గానికి సంబంధించిన వారికి మాత్రమే పదవులు ఇస్తే పార్టీ ఎట్లా బలోపేతం అవుతుంది? రానున్న ఎన్నికల్లో పార్టీ నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై హైకమాండ్ దృష్టి సారించాలంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులు కావచ్చు, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అనుచరులు అయితే చెప్పినటువంటి పరిస్థితి చూడాలి. ఇంకా ఫర్దర్గా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఈ పంచాయతీని హైకమాండ్ ఎట్లా తెంచుతుందో. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.